ద లార్డ్. దేవుని ఏర్పాటులో ఉండి దేవుడు ఏర్పరిచిన మార్గములో పయనిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో వందనములు, శుభములు. దేవుని పరిశుద్ధ వాక్యములో ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయంలో వ్రాయబడినటువంటి మిస్టరీ బబులోను కూర్చి మొదటి వీడియోలో మొదటి భాగముగా ఇంతకు ముందు దేవుని కృప వలన మేము తీసుకుని వచ్చి ఉన్నాం. మీరు అది విని ఉంటారని నమ్ముతూ ఈ సమయంలో రెండవ భాగము మిస్టరీ బబులోను ఏమై ఉన్నది, ప్రస్తుత కాలంలో ఏ విధంగా మనం గుర్తుపట్టగలం, క్రైస్తవులుగా దేవుని సంఘమునకు దాని ప్రభావము ఏమిటి, ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అనే విషయములు నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన స్త్రీ, ఆ స్త్రీ నేటి సమాజంలో ఉన్నటువంటి స్త్రీ ఎంత మాత్రమూ కాదని, ఆ స్త్రీ అది ఒక మహాపట్టణం, మిస్టరీ బబులోన్, ద గ్రేట్ సిటీ, ఎ గ్రేట్ హార్లెట్ అనగా మహావేశ్య అని, భూమి మీద ఏహమైన వాటికి ఆమె తల్లి అయి ఉన్నదని, ఆ తర్వాత చూస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మతిల్లి ఉండడం అనే విషయాలు మనం గతంలో వివరంగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఆ స్త్రీ నేటి సమాజంలో, ప్రస్తుత ప్రపంచంలో దాని ప్రభావము, ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ నేటి సమాజంలో, ప్రపంచ దేశంలో ఏ విధంగా ఉన్నది, క్రైస్తవ సంఘాల మీద దాని ప్రభావము, ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉన్నది అనేక విషయాలు మనం కొంచెం వివరంగా చూద్దాం. ఆ స్త్రీ ఎవరు? ఆ మిస్టరీ ఉమెన్, హార్లెట్ ఏమై ఉన్నది? దేవుని వాక్యంలో ఈ విధంగా దాని చాలా పేర్లు చెప్పబడుతూ ఉన్నాయి. అయితే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ పేర్లు మారుతూ ఉన్నాయి. అయితే దాన్ని వెనుకున్నటువంటి ఆత్మ ఒక్కటే. ఆ పేర్లు మనం చూసినట్లయితే ఈస్టార్, అస్టారోతు, ఆ తర్వాత ఇనన్నా, సెమిరామిస్, డయానా, వీనస్, మన దేశంలో కాళికా దేవత, దుర్గా దేవత, అలాగే శివుడు మరియు పార్వతి. ఏమిటి అసలు వీటి వెనుకున్నటువంటి అర్థము, ఆత్మ ఏమై ఉన్నది? చూడండి, నేటి ప్రపంచంలో దాని ప్రభావము, ప్రత్యేకంగా మన భారతదేశంలో శివలింగము, పార్వతి. ఆ టెంపుల్స్ను లేక ఆ త్రోవలో, హైవేస్లో పెట్టబడిన ప్రతిమలు గమనించినట్లయితే ఏమిటి దాని అర్థము? శివలింగము, పార్వతి, ఆ ప్రతిమను, ఆ బొమ్మను అది చూసినప్పుడు ఏమిటి మనకు కనిపిస్తూ ఉన్నది? అది ఆలోచిస్తే అవి శివుడు, పార్వతి మర్మావయవములు, సెక్సువల్ ఆర్గాన్స్. ఏమిటి వాటిన మన దేశము పూజిస్తూ ఉన్నది? ఆలోచించండి ఒకసారి. అంత మాత్రమే కాదు, లింగము అనగా హ్యూమన్ జెనెటికల్ ఆర్గాన్స్, మర్మ అవయవాలను పూజ చేస్తూ ఉన్నవి భారతదేశంలో ఒకటే కాదండి. జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, యూరోప్ దేశంలో, అలాగే ఇస్లాం. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా వింటున్నప్పుడు? వాస్తవమే. ఇవి మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరుగుగా ఉన్నటువంటి ఆత్మ, ఈ సెమిరామిస్, అస్టారోతు, ఈస్టార్ ప్రపంచ దేశంలో ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి చీకటి శక్తులు, యుగ సంబంధమైన దేవత ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నదో ఒకసారి మీరు చూడండి. మన మొదటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ కూడా ఒకసారి పార్లమెంట్లో ఈ ప్రశ్న లేవనెత్తాడని మనం చరిత్రను ఒకసారి చూస్తే గమనించవచ్చు. హిందూ అనగా అర్థం ఏమిటి? ఒకవేళ మనం మన దేశాన్ని దాటి ఎవరైనా విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ఈ విధంగా గుర్తుపడతారు, వీళ్ళు హిందువులని. నిజానికి అర్థమేమిటి? అది చూస్తే దానికి నిజానికి అర్థం చెప్పలేరు. ఈ విధంగా మాత్రమే అర్థం చేసుకోగలం. సింధు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను పారసీక దేశము పరిపాలిస్తున్నప్పుడు మన దేశాన్ని వీళ్ళు సింధు పరివాహక ప్రాంతము, ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు సింధు అని పిలుస్తూ వాళ్ళు పిలవడానికి హిందూ అని పిలవడం మొదలుపెట్టారని ఒక బలమైన వాదన ఉన్నది. అంతకు మించి అర్థం ఏమై ఉన్నది? సింధు పరివాహక ప్రాంతము సంబంధించిన ప్రజలు, సింధు ప్రజలు అనేది ఒకటి బలమైన వాదన. ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి దేవతలు విగ్రహారాధన, శివుడు, పార్వతి,
గమనించండి, పురుషుడు స్త్రీ యొక్క మర్మ అవయవములు, సెక్సువల్ ఆర్గాన్స్, అవే ఆ లింగము. అంత మాత్రమే కాదు, ఇస్లాం మనకు అర్థమేమిటి? సబ్మిషన్ అండ్ పీస్. నిజానికి లోబడము, శాంతి సమాధానము ఎక్కడ కనపడుతూ ఉన్నాయి? ఇస్లాం మతములో. అంత కూడా గమనిస్తూ ఉన్నప్పుడు ఉగ్రవాదము, ఐసిస్, మనుషులను చంపుకోవడం ఇదే కనపడుతూ ఉన్నది. మరి ఎక్కడ సమాధానము, పీస్ ఎక్కడ? ఒకసారి ఇస్లాం యొక్క ఉద్భవము, ప్రారంభము ఏ విధంగా ఆరిజిన్ అయింది అని మనం చూస్తే, క్రీస్తకము 600 ప్రాంతములో సౌదీ అరేబియాలో మక్కా ప్రాంతంలో మొట్టమొదటిగా ప్రారంభించబడిందే ఇస్లాం మహమ్మద్ ప్రవక్త ద్వారా. ఆ మహమ్మద్ ప్రవక్త తర్వాత తీసుకుని వచ్చాడు కాబా అనే ఒక మందిరము లేక టెంపుల్గా. కాబా అనే ఒక డ్వెల్లింగ్ ప్లేస్, నివాస స్థలము మక్కాలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత నుండి క్రమంగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అరబ్బులు, ముస్లింలు అందరూ కూడా ప్రతి సంవత్సరం అక్కడికి ప్రయాణం చేస్తూ హజ్ యాత్రలు చేపడుతూ ఆ కాబా చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. ఏమిటి అందులో ఉన్నటువంటి వస్తువు? అంతకుముందు మహమ్మద్ ప్రవక్త ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఖురాన్ ద్వారా, అది ఇష్మాయేలు ద్వారా, అంతకుముందు అబ్రహాం ద్వారా ఇవ్వబడింది గబ్రియేలు దూతని. వాస్తవమేనా? ఏమిటి అందులో ఉన్నవి? నిజానికి ఇస్లాంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు? ఈ మధ్యన అరబ్ నుండి, పాలిస్తీన్ నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యములు, వాళ్ళ విట్నెస్ చూస్తే వాళ్ళు ఒక్క విషయాన్ని చెప్పారు, ఇస్లాంలో ఉన్నది అసలు ఏమిటి? బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సాతాను, దేవునికి శత్రువు, డెవిల్ ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు, అతనే అల్లా అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆలోచించండి విషయాన్ని. కాబా అనే ఆ స్థలములో ఉన్నటువంటి విషయం ఏమిటి అసలు? ఏమిటి అన్నట్లయితే, మెటియోర్ అనగా ఉల్కలు, పైనుండి పడిన గ్రహ శకలము, ఒక రాయి, ఒక అస్టెరాయిడ్, ఒక మెటియోర్, ఆ రాయి అందులో ఉంచబడింది. ఎందుకు ఉంచారు అసలు? పైనుండి పడినటువంటి ఒక రాయి, గ్రహ శకలం అదే విధంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది ఆ రాయి. దాని చుట్టూ వెండితో ఒక తాపడం చేసినటువంటి ఒక రాయి ఉంచడం జరిగింది. అది మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు, అందుబాటులో ఉంటే. అది ఏ విధంగా ఉంటుందో తెలుసా మీకు? అది చూడడానికి ఫిమేల్ జెనిటల్ ఆర్గాన్. ఆలోచించండి అసలు ఎందుకు ఆ విధంగా ఉంచబడింది. అది వాళ్ళు చెప్తూ ఉన్నది ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే, దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆ ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళ యొక్క పాపములు ఆ రాయి, అది కాబా అనేది స్వీకరిస్తూ ఉంది, అందుకని అది నల్లగా మారిపోయింది అని వాళ్ళ వాదన. ఈ విషయాన్ని మనం దేవుని వాక్యంలో ఎలా గుర్తించగలం? అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 35వ వచనంలో దైవజనుడైన పౌలు ఈ విధంగా ప్రస్తావించాడు, ఎఫెసీ పట్టణము పైనుండి ద్యుపతి నుండి పడినటువంటి మూర్తికి పూజ చేయడానికి ఉన్నది ఎఫెసీ పట్టణము అని చెప్పడం జరిగింది. పైనుండి పడిన మూర్తి. గమనిస్తే ఆ మిటియోర్ కాబోలో ఉంచబడినటువంటి గ్రహ శకలం, ఆ రాయి పైనుండి పడిన మూర్తి. చూడండి ఏ విధంగా ప్యారలల్గా కలుస్తూ ఉన్నదో. కాబట్టి నేటి ప్రపంచంలో దీని ప్రభావము ఏ విధంగా ఉన్నది. అందుకనే దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, లోకమంతయు ప్రస్తుత ప్రపంచము దుష్టిని యందు పడి ఉన్నది. ఆలోచించండి విషయాన్ని. ప్రపంచ దేశములలో ఆలోచిస్తే, భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో, ఆసియా దేశంలో, యూరోప్ దేశాల్లో ఫలాస్ వర్షిప్ అనగా నరుని మర్మ అవయవం, లింగము ప్రపంచాన్ని సృష్టికి కారణమైందని పూజ చేస్తూ ఉన్నారు. భారతదేశంలోనే కాదు, శివలింగం అని. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ప్రపంచము వెనుక, మతముల వెనుక ఉన్నది, పనిచేస్తూ ఉన్నది ఒక స్పిరిట్, ఆత్మ పనిచేస్తూ ఉన్నది. అదే ఇస్టార్ దేవత పనిచేస్తూ ఉన్నది. నేటి పాలకులు పార్లమెంట్, అసెంబ్లీలను, ఒక్కొక్క రాష్ట్రాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ మధ్యన వార్తలను కూడా వచ్చాయి. ఏమిటి వాళ్ళు అసెంబ్లీలో కూర్చుని చూస్తూ ఉన్నది? వాళ్ళ మొబైల్స్లో ఫోన్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్టార్, అస్టరోత్ దేవత నుంచి వచ్చింది. ఈస్టార్ అనగా అర్థం ఏమిటి? మిస్టరీ బబులోన్. అది దేనికి చిహ్నంగా ఉన్నది అన్నట్లయితే, అది ప్రాస్పెరిటీ, లవ్ అనగా సెక్సువల్ పర్వర్షన్, లవ్, ఫెర్టిలిటీ అనగా సంతాన సాఫల్యము, ఆ విధంగానే లైంగిక సంబంధమైన వాంఛలు పుట్టించేదే అస్టారోత్, ఈస్టార్. ఆ తర్వాత మనం చూసినప్పుడు దేవుని సంఘము, క్రీస్తు శరీరము, దేవుని సంఘం మీద దాని ప్రభావము ఏ విధంగా ఉన్నది, దాని ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉన్నది.
ఒకసారి మనం సంఘము ఉద్భవించినటువంటి కాలము, తర్వాత ఏ విధంగా విస్తరించింది అనేది మనం తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు శకము 30 నుండి యెరూషలేం ప్రాంతం నుండి క్రమంగా సంఘము విస్తరిస్తూ వచ్చింది. ఆ కాలంలో పాలిస్తూ ఉన్నది రోమన్ చక్రవర్తులు. శ్రమలు, హింసల్లో రోమన్ చక్రవర్తులు పెడుతున్నటువంటి హింసల్లోనూ హత్సాక్షులు అవుతూ క్రమంగా సంఘము విస్తరిస్తూ వచ్చింది. అందులో భాగంగా రోమ్ చేరినటువంటి సంఘము, రోమా పట్టణంలో ఏర్పడిన సంఘము ఎలాంటి భయానక పరిస్థితుల్లో ఎదుగుతూ ఉన్నదో ఒక విషయాన్ని మనం చూడగలం. అపోస్తలుడైన పేతురు, ఆయన అక్కడ అవసాన కాలంలో ప్రస్తుతం ఇటలీలో ఉన్న రోమ్లో ఆయన సెటిల్ అవ్వడం జరిగింది. ఆయన అక్కడే హత్సాక్షిగా మారడం జరిగింది. ఆయన పత్రిక రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో బబులోనులో ఏర్పరచబడిన స్త్రీ మరియు నా కుమారుడు మార్కు మీకు వందనములు చెప్తున్నాడని బబులోన్ అనే ప్రస్తావన మరలా వచ్చింది. నిజానికి కల్దీయుల దేశం బబులోన్లో అప్పటికి సంఘము పూర్తిగా ఏర్పడలేదు. పేతురు అక్కడి నుండి పత్రికలు వ్రాయలేదు. ఆయన వ్రాసింది రోమ్, ఇటలీలో, కానీ ప్రస్తావించబడింది బబులోన్ అని. ఆ కాలంలో ఇటలీలో రోమ్ చక్రవర్తుల ద్వారా నెలకొని ఉన్నటువంటి భయానక వాతావరణ పరిస్థితులను బట్టి ఆ పేరును ప్రస్తావించడానికి కూడా సంఘము పెద్దలు భయపడుతూ వచ్చారు. అందుకనే మర్మంగా దాని పేరు కొంచెం సీక్రెట్గా బబులోన్ అనే పదం ఉపయోగించబడింది. మరొక అర్థం స్కాలర్స్, పండితులు చెప్తూ ఉన్నది, ఇటలీ రోమ్ అనేది బబులోనుగా కూడా ప్రస్తావించబడింది. అలాంటి స్పిరిట్ అక్కడ ఉన్నది. ఏ విధంగా దాన్ని గుర్తించగలం? రోమన్ క్యాథలిక్ అనే కెథాలిసిజం సంఘము ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడింది, ఏమిటి దాని అర్థం, మనం ఎలా గ్రహించగలం? రోమ్లో ఉన్నటువంటి ఒక చక్రవర్తి కాన్స్టెంటైన్ అనే రాజు, అతను AD 300 ప్రాంతంలో క్రీస్తు శకంలో అతను ఉన్నటువంటి పట్టణాన్ని, రాజ్యాన్ని క్రైస్తవ రాజ్యంగా ప్రకటించాడు. క్రీస్తు మతాన్ని మేము తీసుకుంటున్నాం, క్రిస్టియానిటీనని. ఆ తర్వాత క్రమంగా రోమ్లో పేతురు స్థానములో, గమనించండి విషయాన్ని, అపోస్తలుడైన పేతురు పరమునకు కొనుపోబడిన తర్వాత పేతురుకు ప్రభు చెప్పినటువంటి పరలోకపు తాళచెవులు నీకు ఇచ్చాను, ఈ బండ మీద నా సంఘము కడతాను అనే మాటను తీసుకొని వక్రీకరించుకొని క్రమంగా రోమ్లో పోపు ఏర్పడడం జరిగింది. పేతురికి మేము వారసులం, సక్సెసర్స్ మేమే, పరలోకపు తాళచెవులు మాకు ఇవ్వబడ్డాయి అని క్రమంగా ఏర్పడుతూ సంఘాన్ని తమ అధీనంలోకి తీసుకుని ఉన్నారు. మరొక ప్రక్క ఈ రోమన్ చక్రవర్తులు సంఘాన్ని హింసిస్తూ వచ్చారు. ఒకటి రోమ్ చక్రవర్తి, అక్కడ ఉన్నటువంటి పోప్, వీళ్ళిద్దరు కలిసి క్రమంగా రోమన్ కెథాలిసిజం ఏర్పాటు చేయడం జరిగింది. దీని వెనుక మరొకటి బలంగా జరుగుతూ వచ్చింది. ఏమిటన్నట్లయితే పెర్గము నుండి, పెర్గమనగా టర్కీలో ఉన్నటువంటి 7 సంఘములు ఆసియా మైనర్లో ఒకటి పెర్గము. దాని అర్థము మ్యారేజ్ అనగా అర్థం. క్రీస్తుకి ప్రధానం చేయబడినటువంటి సంఘము క్రమంగా లోకముతో వియ్యమొందడము అనగా విగ్రహారాధన వైపుకు మళ్ళీపోవడం, అదే పెర్గము. అక్కడ ఏ విధంగా ప్రారంభమైంది? సాతాను సింహాసనం ఉన్నదని అక్కడ చెప్పబడింది. అందులో ఒక విషయం జరిగింది. ఈస్టార్కు మరొక పేరు సెమిరామిస్. ఎవరేమే సెమిరామిస్ అనగానే మనకి వెంటనే తెలుసుకోవాల్సింది నిమ్రోదు గురించి. ఆదికాండం 10వ అధ్యాయంలో దేవుని ఎదుట ఇతను వేటగాడు అని చెప్పబడింది. నిమ్రోద్ బబులోను టవర్, ఆ గోపురం కట్టడానికి వెనుకున్నటువంటి వ్యక్తి ఇతను. ఆదిమ కాలంలో మొదటి రాజుగా తాను దేవుని ఎదుట దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి, డిఫై చేసినటువంటి వ్యక్తే, యాంటై గాడ్ స్పిరిట్ కలిగిన వాడే ఈ నిమ్రోదు. అతని తల్లి, భార్య సెమిరామిస్ ఒకటే. ఏమిటి ఆశ్చర్యమైన విషయం? అయితే ఒక విషయం జరిగింది. ఆ సెమిరామిస్ ఉన్నప్పుడు నిమ్రోద్ చనిపోయిన తర్వాత ఆమె రహస్యంగా గర్భం ధరించింది. ఎవరి వలన? సీక్రెట్ తెలియదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెళ్ళిపోయినటువంటి, పరమునకు వెళ్ళిపోయిన నిమ్రోదు, సూర్యదేవుడు తిరిగి నా గర్భంలో జన్మించాడు అని చెప్పి ఆ పుట్టినటువంటి బిడ్డ తమ్మూజు లేక నినస్ అనే పేరు పెట్టి క్రమంగా ఆరాధించండి, ఆ నిమ్రోదే, సూర్యదేవుడే బయలు, ఇతను మరలా వచ్చాడు, ఇన్కార్నేషన్, మరలా అవతరించాడని ఆ పుట్టిన బిడ్డను తీసుకుని వచ్చింది. దీనికి కారణం కూడా ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానము, ఉమ్మన్ సీడ్ ఒక రోజున వస్తుంది అని దేవుడు వాగ్దానం చేశాడు ఆదాము హవ్వలకు. అది క్రమంగా అపవాది సాతాను ఏ విధంగా మార్పు చేసుకొచ్చిందో చూడండి. ఎంత ఆశ్చర్యం అన్నట్లయితే మన దేశంలో శివలింగం మాత్రమే కాదు, శివుడు ధరించుకునేది ఆ సర్పం ఏమిటి? ఆది సర్పం, అపవాది సాతాను. గమనించారా? అతను సమాధుల్లో ఉంటాడని వస్త్రం లేకుండా చెప్పబడింది. కారణం ఏమిటి? సమాధుల్లో ఏముంటుంది?
మరణం యొక్క బలం, పవర్ ఆఫ్ డెత్. కాబట్టి దేని వాక్యం చెప్తుంది, మరణం యొక్క బలం గలవాడు అపవాది. చాలా ఆశ్చర్యం, నేత్రాలు మూయబడి ఉన్నవి కనుక వీటిని నేటి సమాజము గ్రహించలేకపోతూ ఉన్నది. కాబట్టి సెమిరామిస్ క్రమంగా ఉమెన్ అండ్ చైల్డ్ వర్షిప్ క్రమంగా పెర్గము నుండి రోమ్లోనికి వచ్చేసింది. ఆ రోమ్లో ప్రారంభమైంది. యూరప్లో ఫార్చ్యూన్ మరియు కుమారుడు జూపిటర్. ఆలోచించండి, వీటిలో మనం గమనించాల్సింది, యూరప్లో క్రమంగా డయానా మరియు చైల్డ్, మడోనా మరియు చైల్డ్ బిడ్డ క్రమంగా ఆరాధన మొదలై అది క్రమంగా రోమన్ కెథాలిసిజంలో ఒక విషయానికి తీసుకుని వచ్చింది బలంగా. అదే కన్యమరియా బాలుడైన యేసు ఆరాధన. ఇది అపోస్తులు చెప్పలేదు, ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞాపించలేదు, ఈ విషయాన్ని చూపించబడలేదు. కానీ ఎలా వచ్చింది? మేరియాలజీ, వర్జిన్ మేరీ. ఆ తర్వాత ఆమె ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన తర్వాత పవిత్రమైన మరియా సంసారం చేసుకుంది, బిడ్డలు జన్మించారు. కానీ క్రమంగా కెథాలిసిజం ఏ విధంగా వచ్చింది అన్నట్లయితే ఆమె ఇటర్నల్ వర్జిన్, శాశ్వతంగా ఆమె కన్యక అని చెప్పబడింది. ఇది వాక్యంలో లేదు ఈ విషయం. ఉమెన్ అండ్ చైల్డ్ వర్షిప్ ఈ విధంగా రోమన్ కెథాలిసిజంలో ప్రారంభమైంది. ఆ తర్వాత మనం చూస్తే నేటి సంఘములో ఈ విషయం నుంచి బయటకు వచ్చేసినటువంటి సంఘము, మేము ప్రొటెస్టెంట్లో మార్టిన్ లూథర్ ద్వారా మేము బయటకు వచ్చేసామని చెప్పబడినటువంటి సంఘములో ఎక్కడైనా ఈ ప్రభావము, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు నేటి సమాజంలో క్రైస్తవులు సంఘం చేసుకుంటున్నటువంటి ఫెస్టివల్స్, పండుగలు, క్రిస్మస్, ఈస్టర్ ఎక్కడి నుంచి వచ్చాయి? క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన, పేరు అర్థం బాగానే ఉంది, క్రీస్తును ఆరాధించాలి ప్రతిదినము. డిసెంబర్కు మాత్రమేనా? అయితే ఒక తారీఖును, డేట్ను ఫిక్స్ చేసి ఆ రోజే క్రీస్తు జన్మించాడని ఎంతవరకు అది వాస్తవం? బైబిల్ చెప్పడం లేదు, అపోస్తులు దాన్ని బోధించడం లేదు. ఒక విషయాన్ని మీరు గమనించండి, డిసెంబర్ 25 నిజానికి ఎంతవరకు అది కరెక్ట్? ఎప్పుడైనా ఆలోచించారు ఈ విషయాన్ని? డిసెంబరు అనేది శీతాకాలము, మిడిల్ ఈస్ట్ అనగా తూర్పు మధ్య ప్రాంతము, ఇజ్రాయెల్ మరింత శీతాకాలము. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడా? ఒక విషయాన్ని ఆలోచించండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, ఆ గొర్రెల కాపరులు రాత్రి వేళ మందను పొలంలో ఉండి కాచుకుంటూ ఉన్నారు. ఆలోచిస్తే వాళ్ళు చలి కాచుకోవడం లేదు. ఆ రబ్బాయిలు, యూదులకు ఉన్నటువంటి బోధకులు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు వాళ్ళు చూపించిన విషయం ఏమిటన్నట్లయితే, రాత్రి వేళ శీతాకాలంలో ఎన్నడూ గొర్రెల కాపరులు తమ మందలను తోలుకుని వెళ్ళరు, పొలాల్లో ఏమాత్రం ఉంచరు, గృహాల దగ్గర ఉంటాయి. మరెందుకు ఉన్నట్టు? రాత్రి వేళ వాళ్ళు మందను కాచుకోవడానికి కారణం ఏమిటి? ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. గొర్రెలు ఈనేటువంటి కాలము సాధారణంగా అన్ని పశువులు, ఆవులు, గేదెలు, మేకలు వాటి కాలము ఒకటి ఎన్నడూ కాదు. గొర్రెలు ఈనడానికి ఒక సీజన్ ఉన్నది, అదే స్ప్రింగ్ సీజన్ అనగా మార్చ్, ఏప్రిల్ కాలం. కాబట్టి వాళ్ళు రాత్రిపూట మందను కాచుకోవడం, రాత్రి మందను కాయడం ఏమిటి? వాళ్ళు పడుకోవాలి, మంద పడుకుని ఉంటుంది కదా. అక్కడ కారణం ఏమిటన్నట్లయితే గొర్రెలు పిల్లలను పెడుతూ ఉన్న సమయం. ఆ సమయంలో కాపరులు తమ పిల్లలను చూసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో బెత్లెహేములో పరలోకపు తండ్రి తన గొర్రె పిల్లను చూస్తూ ఉన్న సమయం. ఆలోచించండి ఏ విధంగా ఉన్నదో. అదే సమయంలో బెత్లెహేములో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్ల జన్మించడం చూడండి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు అది డిసెంబర్ కాదని అర్థమవుతూ ఉంది, చలికాలం ఎంత మాత్రం కాదు. అయితే డిసెంబర్లో యూదులకు ఒక పండుగ ప్రస్తావించబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 21-22 వచనంలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ, ఫీస్ట్ ఆఫ్ హనుకా, అది ప్రస్తావించబడింది. ప్రభు అక్కడికి వెళ్ళారు అనగా ఆలయాన్ని శుద్ధీకరించినటువంటి పండుగ. అంతియోకస్ ఎపిఫానియా కాలంలో అపవిత్రమైనటువంటి ఆలయాన్ని పవిత్రం చేశారు మకాబీయులు, అది ప్రస్తావించబడింది. కానీ క్రిస్మస్ గురించి తారీఖు కానీ ఎన్నడూ బైబిల్ ప్రస్తావించలేదు. అయితే క్రీస్తు మన కొరకు జన్మించాడు, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అనే వాస్తవాన్ని పట్టుకుని మనం పరిగెత్తాలి. ఆలోచించండి ఈ విషయాన్ని. ఆ తర్వాత మనం చూస్తే క్రిస్మస్ అనేది డిసెంబర్ అంతట్లోనూ జరుగుతూ ఉన్నది. అది మాత్రమే కాదు, మరికొన్ని దేశాల్లో రష్యా, సెర్బియా, ఇథోపియా, మరికొన్ని దేశాల్లో ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ జనవరి 7వ తారీఖున 6వ తారీఖున కూడా క్రిస్మస్లు జరుపుతూ ఉన్నారు. ఆలోచించండి ఒకసారి విషయాన్ని. ఏ బిడ్డ బర్త్డే ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు జరుపుతారు మీరు? ఒకసారి మాత్రమే. ఎందుకు ఈ విధంగా వచ్చేసింది? దీని వెనుక
ఒక స్పిరిట్, అపవిత్రాత్మ, సాతాను పనిచేస్తూ ఉన్నాడు. అపోస్తులు పరిశుద్ధ గ్రంథము ఈ లేఖనాలు ఎన్నడూ ప్రస్తావించలేదు. ఏ విధంగా వచ్చేసింది? ఈస్టర్ ఇన్ఫ్లుయెన్స్ సంఘం మీద పనిచేస్తూ ఉన్నది. పిల్లరా, బైబిల్లో నుంచి బయటకు వచ్చేసింది అని దేవుని వాక్యం పిలుస్తూ ఉన్నది. క్రిస్మస్ అనేది ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు ఎన్నడూ సూచించలేదు, అపోస్తులు ఆచరించలేదు. తర్వాత ఈస్టర్ అనే పదం చూస్తే అష్టరోతు దేవత నుంచి వచ్చింది. ఈస్టర్ జరిగిందా, ఈస్టర్ శుభాకాంక్షలని మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు చెప్తారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఉన్నటువంటి దీపావళి పండుగలో క్రైస్తవులకి ఈస్టర్, క్రిస్మస్ పండుగలని అదే వాళ్ళకి తెలుసు. మైనారిటీ క్రైస్తవులని, క్రైస్తవులు మహిమ పొందుకునే దేవుని బిడ్డలని వాళ్ళకి ఇంకా తెలియదు. మైనారిటీ వర్గమని వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే క్రైస్తవులమైన మనము, మీరు ఆలోచించండి, ఎంతమంది దీని వెనుక అష్టరోతు వెనుక పోతూ ఉన్నారు. మిమ్మల్ని నడిపిస్తున్నది పరిశుద్ధాత్మ లేక ఈస్టర్ స్పిరిట్? ఈస్టర్ అనగా పునరుద్ధానం మీద మాత్రం కాదు. ఎందుకు వచ్చేసాయి గమనించండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. గమనించారా? ర్యామ్నెంట్, దేవునికి ఎప్పుడు శేషము కొంతమంది. వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళే క్రీస్తు శరీరం, సజీవమైన రాళ్ళు. విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేని వాక్యం ఏ విధంగా హెచ్చరిస్తూ ఉన్నది? వ్యర్థమైన ఆరాధన. మత్తయి సువార్త 15:9 మీరు నన్ను ఆరాధించడానికి వస్తూ ఉన్నారు, మీ నోటితో పలుకుతూ ఉన్నారు నాకు ఆరాధన, స్తోత్రాలు, ప్రశంసలు, కానీ మీ హృదయం నాకు దూరముగా ఉన్నది. ఇది వ్యర్థమైన ఆరాధన, వెయిన్ వర్షిప్ అని చెప్పబడింది. హెబ్రీ భాషలో దీనికి ఉపయోగించబడిన పదము షావ్. ఏమిటి దాని అర్థం? ఎంప్టీనెస్. అందులో ఏమీ లేదు, చూడడానికి కనబడుతూ ఉంది మందిరం. అందులోకి వచ్చిన వాళ్ళు ఎవరు? అదొక సోషల్ క్లబ్ అని, ఒక సమాజం అక్కడికి చేరడమే. కానీ అక్కడ దేవునితో నడుస్తున్న ఆత్మలు ఎన్ని? కట్టబడిన టెంపుల్లో ఎన్ని దేవాలయాలు, ఎన్ని ఉన్నాయి అనేది ఈరోజు మనం ప్రశ్నించి లోతుగా ఆలోచించాల్సి ఉన్నది. మనం చేయాల్సినటువంటి వర్షిప్ ఆత్మతోనూ సత్యంతోనగా వెలిగింపబడినటువంటి ఆత్మతోనూ, సత్యం అనే దట్టి కట్టుకొని, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను దేని వాక్యంలో నిలిచినట్లయితే. కాబట్టి నేటి క్రైస్తవులారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మీరు ఈస్టర్ నుండి, క్రిస్మస్ ఆరాధనల నుండి బయటకు వచ్చేసేయండి. కమ్అట్ ఫ్రమ్ మిస్రీ బాబిలోన్ అని దేవుని ఆత్మ మిమ్మల్ని పిలుస్తూ ఉన్నది. అయితే ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేటి సమాజంలో క్రైస్తవులు ఈ విధంగా లేవనెత్తుతూ ఉంటారు. క్రైస్తవులకు కూడా పండుగలు ఉండాల్సిందే కదా, మన పిల్లల బర్త్డేలు చేసుకోమా? క్రీస్తు బర్త్డే చేసుకోవడం తప్పేమిటి? అది వచ్చింది మానవుని ఆలోచనల నుండి, పరలోక తండ్రి బయలుపరిచిన ఆలోచన కాదు. మరి అలాగైతే క్రైస్తవులకు పండుగలు ఉన్నవా? పండుగలు, ఫీస్ట్స్ అండ్ ఫెస్టివల్స్ ఇజ్రాయెల్ నేషన్కి, పీపుల్కి ఇవ్వబడ్డాయి, ఇజ్రాయెల్ ప్రజలకి, యూదులకి. ఒకసారి మన విషయాన్ని మనం చూస్తే పస్కా పండుగ లేవికాండం 23 ఈ ఫీస్ట్లు, పండుగలు చెప్పబడ్డాయి. ఎందుకు ఇవ్వబడ్డాయి? పండుగ, ఫీస్ట్ అనేది మూల భాషలో మొయ్యిద్ అనే పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏమిటి? గాడ్స్ అపాయింటెడ్ టైం. దేవుడు మనుషులను కలుసుకోవడానికి ఇవ్వబడినటువంటి నియామక కాలం. ఎందుకు ఆయన ఇచ్చాడు? ఖచ్చితంగా అవి క్రీస్తులో నెరవేర్చుకోవడానికి, ఛాయిగా, నీడగా ఆయన ఇచ్చి ఉన్నాడు. పస్కా పండుగ గురించి ప్రస్తావించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆయన మరణించటం, క్రూసిఫిక్షన్, దేవుని గొర్రెపిల్ల వధింపబడడం ఆ విధంగా నెరవేర్చబడింది. రెండవది పులియని రొట్టెల పండుగ, ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్, పొంగని రొట్టెలు. ఆయన నిర్దోషి, నిష్కళంకము. ఆయన సమాధి చేయబడినప్పుడు నీ పరిశుద్ధి నీవు కుళ్ళు పట్టనీయవు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషిగా పిలాతు ఎదుట, హేరోదు ఎదుట, ఇశ్రాయేలు సర్వ సమాజములో ఆయన నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని పలికిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఈ విధంగా పొంగనేది, పులి అనేది, పులుపనగా పాపానికి ఈస్ట్ గుర్తుగా ఉంది దేని వాక్యంలో. కాబట్టి ఆ విధంగా క్రీస్తులు నెరవేర్చబడింది. మూడవది ప్రథమ ఫలములు, ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేవడము, ఆయన పునరుద్ధానము, ఆ రిజరెక్షన్ అనేది ప్రథమ ఫలము. క్రీస్తులు ఆ విధంగా నెరవేర్చబడింది. ఇక నాలుగవది గమనిస్తే వారముల పండుగ, పెంటెకోస్ట్ పండుగ. ఆయన పునరుద్ధానము దగ్గర నుండి మొదలుకొని 50 దినాలు లెక్క పెడితే అప్పుడే పరిశుద్ధాత్మ కుమ్మరించబడడం జరిగింది. ఆలోచించండి. ఈ విధంగా మొదటి 4 పండుగలు ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడలో, ఫస్ట్ కమింగ్లో నెరవేర్చబడ్డాయి. వీటిని స్ప్రింగ్ ఫీస్ట్స్ అంటారు. ఇవి మార్చి, ఏప్రిల్లో వస్తాయి. ఆలోచించండి విషయాల్ని. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానము, ప్రతి విషయము, ఆయన యొక్క రావడం, సిలువేయబడ్డం, ఒక యూదులకు ఇవ్వబడిన పండుగకు అవి కలపబడుతూ వచ్చాయి, నెరవేర్చబడుతూ వచ్చాయి. ఆయన పుట్టినది కూడా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భానికి, పండుగకు లింక్ చేయబడి ఉంటుందని అర్థం చేసుకోండి. డిసెంబర్ ఎంత మాత్రం కాదు, క్రిస్మస్.
ఎందుకన్నట్లయితే యోహాను సువార్త 3:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. దీని మూల భాషలో ఆ వాక్యము శరీరధారి అయి అనగా tabernakled among us, a tent in his flesh. ఆయన శరీరములో టెంట్ చేయబడ్డాడు, మన మధ్యలో ప్రత్యక్ష గుడారము వలె. టాబర్నెకెల్డ్ అనే పదం ఉపయోగించబడింది. నిర్గమకాండం 40:3 మొదటి నెలలో మొదటి దినమున ప్రత్యక్ష గుడారమును నిలవబెట్టుము. ఎప్పుడు? మోషే కట్టిన ప్రత్యక్ష గుడారం మొదటి నెల మొదటి దినమున. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించారు? మొదటి నెల ఎప్పుడు? డిసెంబర్ కాదు, స్ప్రింగ్, మార్చ్, ఏప్రిల్లో వస్తూ ఉంది, నిస్సాన్. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు జన్మించాడు, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించారు, తిరిగి లేచాడు అనే వాస్తవాన్ని, సత్యాన్ని పట్టుకుని ఆదిమ సంఘం పరిగెత్తింది. అపోస్తులు పరిగెత్తారు, ప్రతిదినం వాళ్ళు సిలువను కూర్చుని పాడారు, క్రీస్తు జన్మించాడనే వాళ్ళు పాడారు, ఆరాధించారు, ఏడ్చారు. ఇది ఆరాధన, ట్రూ వర్షిప్. అయితే నేటి సమాజంలో విభజించేశారు. ఈ నెలలో ఈ పాటలే పాడండి, ఈ నెలలో ఇవే చేయండి. అది క్రీస్తు శరీరంలో ఉన్న క్రైస్తవులు కారు. వీళ్ళు ఈస్టర్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళలో ఉంది, అష్టరోతో. ఇవి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వాక్యాన్ని మీ యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నది. మీ చెవులకు వినసొంపుగా వాయించే వర్తమానం కాదు ఇది. సుగురు కోటింగ్ మెసేజెస్ ఎంత మాత్రం కావు. దేవుని సంగమా, మిస్టరీ బబుల్ నుంచి బయటకు వచ్చేసేయండి, వ్యర్థ ఆరాధన నుంచి బయటకు వచ్చేసేయండి. నేటి సమాజములో, సంఘములో నెలకొని ఉన్నటువంటి అష్టారోతు ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం నుంచి మనం బయటికి రావాల్సిందే. ఈ ప్రభావము ఇంకెంతవరకు వెళ్ళింది అన్నట్లయితే, దైవ సేవకులు, అభిషేకించబడిన సేవకులను పడగొట్టింది, కిందికి లాగివేసింది అష్టారోతు. ఉదాహరణకి దేవుని వాక్యం మీరు చూడండి, సంసోను గమనించండి, దావీదు, సొలొమోను గమనించారా? యెజబెలు హెచ్చరిక ద్వారా భయంతో పారిపోయిన ఏలియా, అగ్ని వంటి ప్రవక్త, వీళ్ళందరూ కూడా ఇంకా గమనిస్తే నేటి సమాజంలో సేవకులే కాదండి, సేవకులు, పెద్దలు, క్రైస్తవులు, చర్చికి వెళ్ళేవాళ్ళు పోర్నులో, నెట్ అనే ఉచ్చులో పడిన వాళ్ళు ఎంతమంది? ఆలోచించండి విషయాన్ని. దీని వెనుక పనిచేస్తున్న బలమైన ఆత్మ అష్టారోతు. అయితే మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, మరి క్రైస్తవులకి పండుగలు ఉన్నవా? పాలకులు, రూలర్స్ అంటూ ఉంటారు క్రైస్తవులకి శుభాకాంక్షలు, క్రిస్మస్ అని. అయితే వాక్యంలో అవి లేవని నేను మీకు చూపెడుతూ ఉన్నాను. అయితే పండుగ ఉన్నదా? క్రైస్తవులకి పండుగ ఉన్నది, ఒకే ఒక పండుగ. ఏమిటో తెలుసా మీకు? తెరవండి మీ పరిశుద్ధ గ్రంథం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. 1 కొరింథీ 5వ అధ్యాయం 7-8 వచనంలో, మీరు పులిపిండి లేనివారు గనుక, ఆలోచించండి, పులిసినది పాతది తొలగించాలి, మీరు క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేగాక క్రీస్తు మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులిని రొట్టితో పండుగ ఆచరింతుము. వీటిని మీరు ఆలోచించండి. ఇది క్రైస్తవుల పండుగ, చర్చ్ సెలబ్రేట్ చేయాల్సిందే. ఇదే ప్రభు బల్ల ఆరాధనలో, లార్డ్స్ టేబుల్లో పాలు పొందాలి, క్రిస్మస్ కేక్స్లో కాదు. మీ బిడ్డల కోసం ఒకవేళ మీరు బర్త్డే కేక్స్ కట్ చేయవచ్చు, అది కూడా పరిశుద్ధులు ఎంతమంది ఆచరించారు. దేవుని వాక్యంలో బర్త్డే సెలబ్రేషన్ 2 సందర్భాల్లో జరిగింది. అది చేసుకున్నది కూడా 2 రాజులు, ఒకళ్ళు ఫరో, మరొకళ్ళు హెరోదు. క్రైస్తవంలో ఎంతవరకు కరెక్ట్ ఇవి ఇంకా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలంగా మనం గ్రహించాల్సింది ఏమిటన్నట్లయితే, అష్టారోతును గుర్తుపట్టండి. నేటి క్రైస్తవ సంఘాల్లో నెలకొన్నటువంటి యెజబెలు ప్రవక్త్రి, జెజబెల్ ప్రాఫిటెస్ తీసుకుని వచ్చినటువంటి నికోలాయితల క్రియలు, బిలాము బోధ, హెరోద్ అనగా చర్చిలో పాలిటిక్స్, వీటన్నిటినీ విడిచిపెట్టాల్సినటువంటి సమయం వచ్చేసింది. ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు సంఘమును మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవడానికి, రాకడలో ఎత్తబడ్డానికి అనేది ఈ వర్తమానము. దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో ఆ స్త్రీ గురించి మనం మాట్లాడుతూ, ఆ స్త్రీ కూర్చున్న చోటు ఎర్రని మృగము అనగా ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందు వస్తున్నటువంటి ద యాంటిక్రైస్ట్, క్రీస్తు విరోధి 10 మంది రాజులు, యూరోప్లో ఏర్పడే 10 దేశములు, కూటమి, వీటన్నిటితో పాటు ఆ స్త్రీ కూర్చున్న స్థలము 7 కొండలని చెప్పబడింది. వెంటనే మన దృష్టి సిటీ ఆఫ్ 7 హిల్స్, ఆ మహాపట్టణము 7 కొండలు అనగానే వెంటనే 7 కొండలు కలిగినటువంటి పట్టణం
సిటీ ఆఫ్ 7 హిల్స్ రోమ్ ఇటలీలో ఉన్నదని సాధారణంగా అర్థమవుతూ ఉంది. అవును, ఇటలీలో పోప్ ఇవన్నీ అక్కడ కూడా ఉన్నది. ఆ సిటీలో క్రీస్తుని గురించినటువంటి హత్సాక్షులు వధింపబడ్డారని కూడా మనకి అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత మనం ఇంకా చూస్తే ఆ స్త్రీ గురించి మరలా మహాబబులోనుకు తీర్పు తీర్చబడింది అని చెప్పబడుతూ 18వ అధ్యాయంలో ఒక వచనాన్ని మీకు చూపెడుతున్నా చూడండి. 9-10 వచనాల్లో, దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరం నుండి నిలిచి దాని దహన ధూమమును, ఆ పట్టణము తగలబడుతూ ఉన్నప్పుడు దాని ధూమమును, ఆ పొగను చూసినప్పుడు, అది ఎంతకాలం ఉంది ఆ పొగ? 19వ అధ్యాయము ఆ ప్రతిదండను చూస్తే 3వ వచనంలో ఆ పట్టణ పొగ యుగయుగములు పైకి లేచెను. ఏమిటి ఆ పొగ యుగయుగాలు పైకి లేవడం? ఆ తగలబడిన అంతకాలం కాలడానికి అర్థమేమిటి? ఏమై ఉంటుంది? నిజానికి రోమ్లో యుద్ధం జరిగినప్పుడు, ఆ తీర్పు జరిగినప్పుడు, ఎందుకన్నట్లయితే ఈ మహావేశ్యను లేక ఈ పట్టణాన్ని క్రీస్తు విరోధి చివరిలో ఏం చేస్తాడు? 17వ అధ్యాయం 16వ వచనంలో, నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దాన్ని దిక్కులేని దానిగాను దిగంబరిని గాను చేసి దాని మాంసను భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. అనగా పట్టణముగా పోల్చబడింది ఈ సిటీని, ఆ మహాపట్టణాన్ని, మిస్రీ బబులోను కాల్చివేస్తారు చివర్లో అని ప్రస్తావించబడింది. అది దేవుని తీర్పు. అయితే ఏమై ఉంటుంది? నిజంగా రోమేనా మరొక పట్టణమా? మరి కొన్ని విషయాలు మీరు చూపెడుతున్నా చూడండి. 18వ అధ్యాయం 11-14 వచనాల్లో, లోకంలోని వర్తకులు ఆ పట్టణమును చూసి ఏడ్చుచు అది తగలబడిన తర్వాత ఆ ధూమము యుగయుగాలు లేవడం చూసి వర్తకులు, ఆ పట్టణము ద్వారా సంపన్నులైనటువంటి వ్యాపారులు, ప్రపంచ రాజులు, నాయకులు ఈ విధంగా ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. తమ సరుకులు అనగా బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపనార బట్టలు, ఊదరంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రాను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, వామము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలైన వాటిని, గొర్రెలను, రథములను, దాసులను, మనుషులను, ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. అంటే ఇంతవరకు కొంటూ ఉన్న పట్టణం ఎవరు? ఆలోచించండి. ఇది తగలబడక ముందు ఏ విధంగా ఈ స్త్రీ ధూమ్రవర్ణ, రక్తవర్ణము, ధూమ్రము అనగా వైలెట్ కలర్, నీలి రంగు వైలెట్ కలర్తోనూ, రక్తవర్ణము అనగా ఎర్రని రంగుతోనూ, చూడండి ఎరుపు గడసర్పము ఆ రంగుతోనూ, వస్త్రములు ధరించుకునే బంగారంతోనూ, రత్నములతోనూ, ముత్యములతోనూ అలంకరింపబడినది. కానీ ఇప్పుడు తగలబడినప్పుడు, దేవుని తీర్పు ఉగ్రత వచ్చి పడినప్పుడు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ట్రేడ్ వ్యాపారము, మనుషులను కొనడం, దాసులను, ప్రపంచంలో ఈ వస్తువులను, నేను చదివినటువంటి వస్తువులను, ఈ దాసులను కొంటూ ఉన్న గొప్ప పట్టణంలు ఎక్కడున్నాయి? ఇటలీ కంటే కూడా, రోమ్ కంటే కూడా అరబ్ దేశాల్లో కనబడుతూ ఉన్న ఈ పట్టణం. ఈ విషయాన్ని మనం చూస్తే అరబ్లోనే ఎక్కడ మనం గుర్తుపట్టగలం మరలా. ఇంతకుముందు నేను మీకు ఇస్లాం గురించి మాట్లాడుతూ మక్కా అనే ప్రస్తావన తీసుకుని వచ్చాను. కాబా అనే ఉన్న స్థలం అది సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి సంపన్నమైనటువంటి దేశము, దాని ద్వారా ప్రపంచంలో ఎక్కువగా ఆయిల్ను, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ ఆయిల్ అంతా కూడా ఉత్పత్తి చేస్తున్నది ఎక్కువ భాగం ప్రపంచంలో సౌదీ అరేబియా. ఆ విషయాన్ని మరలా గమనిస్తే అరబ్లోనే ఉన్నట్టుగా ఏ విధంగా మనం తెలుసుకోగలం? 18వ అధ్యాయం 18-19 వచనాలు, ఈ మహాపట్టణంతో సమానమైనది ఏదని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొనుచు ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో, ఆ మహాపట్టణం, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందులో అధిక వ్యయం చేత ధనవంతులైరి, అది ఒక గడిలోనే పడిపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయిచుండిరి. ఈ మహాపట్టణంతో సమానమైనది ఏదని చెప్పుకొనుచు కేకలు వేసిరి. తమ తలల మీద దుమ్ము పోసుకొనుచు ఏడ్చుచు, తలల మీద దుమ్మి ధూళి పోసుకుని ఏడ్చే విధానం, నిరసన తెలియజేసేది అరబ్బులు, ఇస్లాం, ముస్లింలు. కాబట్టి మహమ్మద్ ప్రవక్త జన్మించిన స్థలం మక్కా, అరబ్ దేశం. ఆ తర్వాత మనం చూస్తే మరొక విషయాన్ని మనం చూద్దాం. 18వ అధ్యాయం 20వ వచనంలో, తర్వాత బలిష్ఠుడైన యొక్క దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఏలాగు
మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. సముద్రంలో ఒక రాయిని పడవేసి మహాబబులోనికి ఎన్నటికీ కనబడదు అని ఒక బలిష్ఠుడైన దేవదూత ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 63-64 వచనాల్లో చూడగలము. ఈ గ్రంథము చదివి చాలించిన తర్వాత నీవు దీనికి రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో దాన్ని వేయుము. నేను దాని మీదకి రప్పింపవచ్చిన అపాయముల చేత బబులోను మరల పైకి రాలేక అలాగే మునిగిపోవును. ప్రకటన గ్రంథంలో సముద్రంలో పడవేయబడిన రాయి మనకు చూపించబడింది. ఇర్మియా గ్రంథంలో యూఫ్రటీస్ నదిలో అక్కడ కూడా రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో వేయడం, అది మరలా మునిగిపోయి బయటికి రాలేదని. ఇదే విషయం ఇర్మియా గ్రంథం 49:21 వచనంలో వారు పడిపోగా అనగా ఎదోమీయుల గురించి మాట్లాడుతూ వాళ్ళకి రావాల్సిన తీర్పు అఖండమైన ధ్వని పుట్టెను, భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోష ఎర్ర సముద్రము దనుక వినబడెను. ఎదోమీయులకు వచ్చిన తీర్పు ఎర్ర సముద్రం వరకు వినబడెను. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యూఫ్రటీస్ నది ఇరాక్ నుండి బయలుదేరి కల్దీయుల దేశం నుండి పర్షియన్ గల్ఫ్లో కలుస్తూ ఉన్నది. పర్షియన్ గల్ఫ్ అనగా మధ్యధర సముద్రం, మెడిటేరియన్ సీ. ఆ పర్షియన్ గల్ఫ్ అధిక భాగము సౌదీ అరేబియాకు సంబంధించింది. ఆ 18వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మనం చూసిన విధానము, ఆ మహావేశ్య కూర్చున్న చోటు విస్తారమైన జలములు, తర్వాత అరణ్యమును కొనుపోబడగా కనిపించినటువంటి ఆ స్త్రీ ఎడారికి కొనుపోగా అని మూల భాషలో. ఒక గ్లవ్ నేను తొడుక్కున్నప్పుడు చేతికి అన్ని వేళ్ళు ఫిక్స్ అవ్వాలి. ఊరికే 2-3 వేళ్ళు పట్టగానే ఫిక్స్ అవ్వగానే అది గ్లవ్ సమానంగా ఉందని మనం చెప్పలేం, సూట్ అయిందని చెప్పలేం. కాబట్టి ఈ విషయాలు ఇంకా చూస్తే ఇటలీ, రోమ్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కా దీనికి కనపడుతూ ఉన్నది. ఎందుకనగా యూఫ్రటీస్ అది కలుస్తూ ఉన్నటువంటి భాగము, ఆ ప్రాంతము, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు సౌదీ అరేబియా. ఆ పట్టణానికి జరిగిన తీర్పు ఎదోమీయులు, ఇష్మాయేలీయులు సెటిల్ అయినటువంటి ప్రాంతము సౌదీ అరేబియా. ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడ తీర్పు ఎర్ర సముద్రం వరకు వినబడెను. ఎర్ర సముద్రము దగ్గరగా ఉన్నది సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆ తర్వాత ఇస్రాయేల్ దేశం. ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇష్టారు దేవత వెనుకున్నది, ఆ స్పిరిట్ పనిచేస్తున్నది. అయితే నేటి సమాజంలో మనకి బయటకు బాహ్యంగా కనపడేది రోమ్ సిటీ మరియు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కా అనే పట్టణం, సిటీ. తర్వాత ఈ మధ్యన సౌదీ అరేబియా క్రొత్తగా 2017వ సంవత్సరంలో ఒక నిర్మాణం చేపట్టింది. మహాపట్టణము నియామ్ దాని పేరు, అనగా న్యూ ఫ్యూచర్. హెబ్రీ భాషలో దానికి అర్థం బీస్ట్, మాన్స్టర్, క్రూర మృగం. ఒక సిటీ, పట్టణం పేరు న్యూ ఫ్యూచర్. ప్రపంచానికి ఎకానమీ, స్టేట్, ట్రేడ్, వ్యాపారము అంతా జరిపించుకోవడానికి ఒక సిటీని నిర్మిస్తూ ఉన్నారు. నియామ్ అనే పట్టణం. అది ఖచ్చితంగా ఎర్ర సముద్రానికి, ఇజ్రాయెల్ దేశానికి దగ్గరగా ఉంది, సౌదీ అరేబియాలో, మక్కాను ఆనుకొని. ఈ విషయాన్ని ఆలోచిస్తే ఒక విషయాన్ని నేను ముగించబోయే ముందు మీకు చూపెడుతూ ఉన్నాను. నేటి ప్రపంచంలోని మతములు, క్యాథలిక్ మత పెద్ద గురువు అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్, అతని క్రింద ఈ మధ్యనే అతను ఇస్లాం మత పెద్దలతో శాంతి ఒప్పందాలు చేసుకున్నాడు. పోపుని నేను ఎందుకు చూపెడుతున్నాను అన్నట్లయితే, అతను ఈ మధ్యనే ప్రభువైన యేసుక్రీస్తు గురించి కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు, కామెంట్స్, పరిశుద్ధ గ్రంథం గురించి. పరిశుద్ధ గ్రంథం అదంతా కూడా అబద్ధము, బైబిల్ ఇస్ ఎ లై అని చెప్పడం జరిగింది. పరలోకం పోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే కాదు, నువ్వు మంచిగా ఉండి ఏ మతం నచ్చిన విధంగా మీరు సేవించుకోండి, అందరికీ తండ్రి ఒక్కడే, ఇస్లాం మరియు క్రైస్తవ మతం ఒకటే అని చెప్పాడు. అందుకనే ఈ మధ్యన కొత్తగా ఒకటి పుట్టుకుని వచ్చింది, క్రిస్లాం. క్రైస్తవ్యము, క్రిస్టియానిటీ, ఇస్లాం రెండు కలిపేసుకుని క్రిస్లాం అనే పదం బయటకు వచ్చింది. దీని అంతటిని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి వెనుక నుండి తోస్తూ ఉన్నాడు, పోప్ ఫ్రాన్సిస్. కాబట్టి మనం చూస్తూ ఉండగా కెథాలిసిజం, ఇస్లాం ఇవన్నీ కలిసిపోతూ ఉన్నాయి. అందుకనే వీటన్నిటికీ ఒక పేరు పెట్టబడింది. ఏమిటో తెలుసా మీకు? ప్రపంచంలోని
వేశ్యలకు, విగ్రహారాధనలకు, మతాలకు, భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఇది మిస్టరీ బబులోను. దీని వెనుకున్నది ఈస్టార్, అస్టరోతు, సెమిరామిస్, శివుడు, పార్వతి, ఈ లింగములు. ఆ తర్వాత ముందుకు మనకు కనిపించేది ప్రపంచ మతములు, వన్ వరల్డ్ రిలీజియన్. ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందు ఇవన్నీ ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ విధంగా పోప్ మరియు అన్ని మతములు, ఇప్పటికే అతను మత పెద్దలతో ప్రపంచ మతాలను కలుపుకుంటూ ఉన్నాడు. ఈ సెప్టెంబర్లో మరికొన్ని పీస్ అగ్రిమెంట్లు జరగబోతూ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మీరు చేయాల్సింది ఏమిటి? ఆ విషయాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలుకుడిగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలనను మీకు బోధింపడిన విధులను చేపట్టండి. ప్రతి సత్కార్యమందును సద్వాక్యమందును మీరు స్థిరపడాలి. సత్క్రియలే కాదు, సద్వాక్యంలోను ఆరోగ్యమైన బోధలో మీరు నిలవండి. 3వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకోను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలి. గమనించండి, మా వలన పొందిన బోధనలోను పారంపర్యంలోను మీరు నిలవండి. ఆ విధంగానే మీరు పరిగెత్తండి. ఈ విధంగా మనం నడుచుకుంటూ దైవజనుడైన పేతురు హెచ్చరించాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఆయన చూపించింది ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు సమీపిస్తున్న కొలది క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు మీరు కనిపెట్టండి. భక్తితోనూ నీతితోనూ నిందారహితంగా జాగ్రత్త గల వారే నడవండని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి వింటూ ఉన్న మీరు క్రీస్తు శరీరములో దేవుని నిజమైన సంఘములో కట్టబడుతూ సజీవమని రాళ్ళవలే కృతాకాశము, కృత భూమి కొరకు మనందరము ఎదురు చూద్దాం. ఆ విధంగా నడుచుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ ఆ విధంగా మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. అంతటా నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును, మొదటి భూమియు గతించిపోయెను. చంద్రులు లే
Please like and subscribe to my channel. Thank you.